शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన ఆది పర్వలో సంభవ పర్వలో ఉన్నాము. మళ్ళీ మనకు వంశ అవతరణలు, వంశ క్రమాలు వస్తూ ఉన్నాయి. ఎవరి నుంచి ఎవరొచ్చారు ఏంటి అని. అది కొంతవరకు చూసుకున్నాం. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. అప్పుడేం జరిగిందంటే సుహోత్రుడు ఐక్ష్వాకి కలిసి అజమీటుడు, సుమీటుడు, పురుమీటుడు అన్న కొడుకులను జన్మింపజేశారు. అజమీటుడికి మళ్ళీ 6 కొడుకులు పుట్టారు. అందులో రుక్షుడు, ధూమిని వల్ల, దుష్యంతుడు, పరమేష్టి అన్న ఇద్దరు నీలి అన్న భార్య వల్ల, అట్లానే జహ్నువు, జనుడు, రూపిణుడు అన్న వాళ్ళు కేసిని అన్న భార్య వల్ల ఆయనకు కలిగారు. ఇప్పుడు ఈ దుష్యంతుడు, పరమేష్టి యొక్క సంతానమే మొత్తం పాంచాల రాజులందరూ. ఆ తర్వాత ఈ కేసిని యొక్క కొడుకులు జనుడు, రూపిణుడు వీళ్ళ నుంచొచ్చిన వాళ్ళందరూ కుశికులు. ఇప్పుడు జనుడు, రూపిణుడు వీళ్ళిద్దరి కన్నా గూడా రుక్షుడు పెద్దవాడు గాబట్టి ఆయన రాజయ్యాడు. రుక్షుడు నుంచి సంవరణుడు అన్నవాడు జన్మించాడు. ఈయన వంశకర్త. ఇప్పుడు ఇంకిక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఈ రుక్షుడి కొడుకు ఆర్క్షుడు, ఆయన పేరే సంవరణుడు. ఆయన రాజుగా శాసిస్తున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాము. ఆర్క్షై సంవరణే రాజన్ ప్రశాసతి వసుంధరాం సంశయః సుమహాన్ ఆసి ప్రజానాం ఇతి సుశ్రుమః. ఓ రాజన్, ఓ జనమేజయ మహారాజా, ఈ సంవరణుడు ఆ రుక్షుడి కొడుకు రాజుగా ఈ భూమిని పాలిస్తున్న సమయంలో ఒక గొప్ప జనక్షయం కలిగించే దుస్థితులు కలిగాయని సుశ్రుమః వింటాము. అప్పుడేం జరిగిందంటే వ్యసీర్యత తతః రాష్ట్రం క్షయైః నానావిధైః తథా క్షుత్మృత్యుభ్యాం అనావృష్ట్యా వ్యాధిభిః చ సమాహతం అభ్యగ్నన్ భారతాంశ్చయేవ సపత్నానాం బలాని చ. తతః ఇంకప్పుడు ఒకానొక సమయంలో సంవరణుడు రాజుగా ఉన్న సమయంలో గొప్ప దుర్భిక్షం కలిగింది ఆ రాష్ట్రంలో. నానా విధాలైన క్షయాలు సంభవించాయి. దాంతో రాష్ట్రమంతా వ్యసీర్యత ముక్కలు చెక్కలైపోయింది. క్షుత్ అన్నం లేక ప్రజలందరూ అల్లల్లాడిపోయారు. కరువు ఏర్పడింది ఆ సమయంలో. ఆ తర్వాత అనావృష్టి, దాంతో పాటు ఎందుకంటే అనావృష్టి వర్షాలు కురవకపోవడం వల్లే కరువు కాటకాలన్నీ వచ్చాయి. దాంతో పాటు వ్యాధులు గూడా ఎక్కువయ్యాయి. వీటితో సమాహతం దెబ్బతిని మృత్యువు పాలు పడిపోయారు ప్రజలందరూ. ఇది అదనుగా చూసుకుని అప్పుడు సపత్నులు అంటే శత్రువులు, మన రుక్షుడి కొడుకు సంవరణుడి యొక్క శత్రువులు మన సంవరణుణ్ణి, ఆయన వాళ్ళందరిని భారతులను, ఆయన బలాన్ని, సైన్యాన్ని కూడా అభ్యగ్నన్ నశింపచేశారు. ఇంతకి విచిత్రమేంటంటే సపత్నులు శత్రువులెవరు సంవరణుడికి? ఈ పాంచాలులు. ఎవరు? రుక్షుడు ధూమిని అన్న తల్లికి, అదే తండ్రికి జన్మించాడు. అజమీటుడికే అజమీటుడు, ధూమినికి రుక్షుడు, అజమీటుడు నీలికి దుష్యంత పరమేష్ఠులు. ఈ దుష్యంత పరమేష్ఠులు రుక్షుడి సంతతికి మొత్తానికి శత్రువులయ్యారు ఈ పాంచాలులు. దాయాదులు, ఇంతకి ఎంత గొప్పగా సపత్నులని శత్రువులు అని పేరు పెట్టి పిలిచినా కూడా దాయాదులు రాష్ట్రాన్ని పంచుకోవడం కోసం. ఎందుకంటే సంవర్ణుడి సమయంలో బాగా దుర్భిక్షం ఉండేసరికి ఇదే అదననుకున్నారు. వాళ్ళు అటాక్ చేసి మొత్తం ఆక్రమించుకున్నారు. చాలయన్ వసుధాంచ ఏవ బలేన చతురంగిణ అభ్యాత్తం చ పాంచాల్యః విజిత్య తరసా మహీం అక్షౌహిణీభిః దశభిః సహయ్యేనం సమరే అజయత్. వాళ్ళు చతురంగిణ బలేన, చతురంగ బలంతో, చతురంగ సేనతో వసుధాం చాలయన్ ఆ సైన్యాన్ని నడిపిస్తూ వచ్చి ఆ పాంచాలులు
తరసా బలంగా ఈ మహీం విజిత్య భూమిని గెలుచుకుని తమ్ మహిమ మొత్తం రాజ్యాన్నంతా ఆక్రమించారు. దాన్ని దాని దగ్గరికొచ్చి దాన్ని యుద్ధంలో గెలుచుకున్నారు. ఒక దశభిః అక్షౌహిణీభిः ఒక 10 అక్షౌహిణి సైన్యంతో వచ్చారు వాళ్ళు. ఈయనను మన సంవరణుణ్ణి, ఆయన సైన్యాన్ని సమరంలో అజేయత్ గెలిచారు. అట్లా ఉంది పరిస్థితి. తతః స దారः స అమాత్యः స పుత్రः స సుహృజ్జనः రాజా సంవరణః తస్మాత్ పలాయత మహాభయాత్. ఇంకప్పుడు మన సంవరణుడు రాజుగారు ఏం చేస్తాడు? దాయాదులు అట్లా ఆక్రమించి రాజ్యాన్ని గెలుచుకున్నాక ఆయన భార్యతో, మంత్రులతో, పుత్రులతో, సుహృద్జనులతో అందరితో కలిసి మహాభయంతో పలాయనం చిత్తగించాడు. అక్కడి నుంచి పారిపోయాడు. సింధోః నదస్య మహతః నికుంజే న్యవసతః తదా నదీ విషే పర్యంతే పర్వతస్య సమీపతః తత్ర అవసన్ బహూన్ కాలాన్ భరతాః దుర్గమాశ్రితాః. ఇంకా అప్పుడు మనవాడు అప్పుడు సింధోః నదస్య మహతః నికుంజే సింధు నది యొక్క ఆ నది యొక్క విషయ పర్యంతే ఆ నది ఒడ్డు దగ్గర దాని సమీపంలో ఉన్న భూభాగంలో పర్వతాలకి సమీపంగా ఉన్న గొప్ప పొదల్లో అరణ్యంలో ఆ పర్వతాల్లోని అరణ్యాల్లో ఉన్న దుర్గాలను ఆశ్రయించి, కొండ గుహలను ఆశ్రయించి ఆ భారతులందరూ అక్కడ బహూన్ కాలాన్ అవసత్ ఎంతో కాలం అక్కడ ఉన్నారు. తేషాం నివసతాన్ తత్ర సహస్రం పరివత్సరాన్ అదా అభ్యగచ్చత్ భారతాన్ వసిష్ఠః భగవాన్ ఋషిః. తేషాం వాళ్ళు ఆ విధంగా అక్కడ ఎంతో కాలము ఒక 1000 సంవత్సరాల పర్యంతం అక్కడ నివసిస్తూ ఉండగా ఇంక అప్పుడు అక్కడికి భగవాన్ వసిష్ఠ భగవానుడు అభ్యగచ్చత్ ఆ భారతుల దగ్గరికొచ్చాడు. తమ్ ఆగతం ప్రయత్నేన ప్రత్యుద్గమ్య అభివాద్య చ అర్ఘ్యం అభ్యాహరన్ తస్మై తే సర్వే భారతాః తదా నివేద్య సర్వం ఋషయే సత్కారేణ సువర్చసే. వచ్చిన వాడిని చూసి ప్రయత్నం పూర్వకంగా వీళ్ళు ప్రత్యుద్గమ్య అభివాద్య చ ఎదురేగి నమస్కారం చేసి ఆయన్ని పిలుచుకొచ్చి ఆ భారతులందరూ సర్వే తస్మై ఆయనకు అర్ఘ్యము, పాద్యము మొదలైనవన్నీ సమర్పించారు. ఆ విధంగా నివేదించి సర్వం మొత్తము ఆయనకు చేయవలసిన సత్కారాలన్నీ చేసి ఋషి కోసము ఆ సువర్చస్ కలిగిన ఋషిని వాళ్ళు పూజించారు. తం సమాం అష్టమీం ఉష్టం రాజా వవ్రే స్వయం తదా పురోహితః భవాన్నః అస్తు రాజ్యాయ ప్రయతామహే ఓమితి ఏవం వసిష్ఠః అపి భారతాన్ ప్రత్యపద్యత. ఇంకప్పుడు ఆ విధంగా ఒక అష్టమీం సమాం 8 సంవత్సరాలు ఆ విధంగా ఆయన మన వశిష్ఠుడు వాళ్ళతో పాటు అక్కడే ఉన్నాడు. ఇంకా అప్పటికి ఆ విధంగా అక్కడ ఉష్టం వసించి ఉన్న వశిష్ఠుణ్ణి చూసి రాజు మన సంవరణుడు స్వయంగా తదా అప్పుడు ఆయనను పురోహితుడిగా వరించాడు. ఆయనతో ఏమన్నాడంటే భవాన్ మీరు మాకు పురోహితః అస్తు మాకు పురోహితులుగా ఉండండి. ఎందుకంటే మేము రాజ్యాయ ప్రయతామహే రాజ్యం కోసం మేము ప్రయత్నం చేసుకుంటామండి అని వాళ్ళు అడిగారు. అప్పుడు ఆ విధంగా సంవరణుడు అడిగితే మన వశిష్ఠుడు కూడా ఓం ఇతి ఏవం ఓం అని ఆ భారతుల మాటను ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా భారతులకు వశిష్ఠుడు రాజపురోహితుడుగా ఉన్నాడు. అధా అభ్యసించత్ సామ్రాజ్యే సర్వక్షత్రస్య పౌరవం విషాణభూతం సర్వస్యాం పృథివ్యామితి నహశ్రుతం. ఇంకా తర్వాత మన సంవరణుణ్ణి వశిష్ఠుడు సర్వక్షత్రియులకు రాజుగా ఆ పౌరవం పూర్వవంశం నుంచి వచ్చిన వాడిని సంవరణుణ్ణి సామ్రాజ్యంలో సామ్రాట్గా అభిషేకం చేయించాడు.
సర్వస్యాం పృథివ్యాం మొత్తం భూమండలానికి విషాణభూతం శిఖరంలాగా, అంచులాగా ఆయనను నిలబెట్టాడు. ఇతి అని నాహశ్రుతం మనం వింటూ ఉంటాము. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, భరతాద్యుషితం పూర్వం సహ అద్య తిష్టత్ పురోత్తమం పునః బలివృతః చయేవ చక్రే సర్వమహీక్షితః. ఆ విధంగా ఇంతకుముందు భరత అధ్యుషితం, భరతుడు ఎక్కడ ఉండి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడో అటువంటి పురోత్తమన్, ఆ ఉత్తమమైన పురము, అక్కడి నుంచే మన సంవరణుడు కూడా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఆయన గూడా పూర్వం భరతుడున్న ప్రాంతం నుంచే ఆ రాజ్యాన్ని అధిష్ఠించాడు. పునః తిరిగి ఆయన గూడా సర్వమహీక్షితః, సర్వరాజుల దగ్గర నుంచి, సామంత రాజుల దగ్గర నుంచి బలివృతః, బలులను, కప్పాలను, పన్నులను, సుంకాలను కట్టించుకుంటూ ఆయన గొప్పగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. తతః సః పృథివీం ప్రాప్య పునః ఈజే మహాబలః ఆజమీడః మహాయజ్ఞైః బహుభిః భూరి దక్షిణైః. తతః ఇంకప్పుడు మహాబలః, ఆ మహాబలవంతుడు సంవరుడు పృథివీం ప్రాప్య, ఈ భూమిని మళ్ళీ రాజ్యాన్ని దక్కించుకుని పునః తిరిగి ఎన్నో యజ్ఞాలను యజించాడు. మన ఆజమీడుడు, అజమేయుడి వంశం నుంచి వచ్చినవాడు. అజమీయుడి కొడుకు రుక్షుడు, రుక్షుడి కొడుకు సంవరణుడు. ఆయన బహుభిః మహాయజ్ఞైః, ఎన్నో మహాయజ్ఞాలతో, భూరి దక్షిణలతో ఎన్నో యజ్ఞాలు చేశాడు. తతః సంవరణాత్ సౌరీ సుషువే తపతీ కురుం రాజత్వేతం ప్రజాః సర్వాః ధర్మజ్ఞః ఇతి వవ్రిరే. తతః ఇంకప్పుడేం జరిగిందంటే, సంవరణాత్, సంవరణుడికి ఒక భార్య ఉన్నది, సౌరి, సూర్యుడి కూతురు, తపతి అన్న తల్లి. వాళ్ళిద్దరికీ కురు అన్న కొడుకు జన్మించాడు. ఆయన ధర్మజ్ఞుడు అని సర్వ ప్రజలందరూ ఆయనని తమకు రాజుగా వరించారు. ఇంకా తర్వాత తస్య నామ్నా అభివిఖ్యాతం పృథివ్యాం కురుజాంగలం కురుక్షేత్రం సహ తపసా పుణ్యం చక్రే మహాతపాః. ఆ కురువు మన సంవరణుడి కొడుకు కురు, ఆయన పేరు మీదే కురుజాంగలము అని ఈ భూమి మీద అంత గొప్పగా కీర్తి గడించింది. ఆయన తన గొప్ప తపస్సు చేత కురుక్షేత్రాన్ని తయారు చేశాడు, ఆ మహాతపోమూర్తి. ఆ తర్వాత అశ్వవంతం అభిష్వంతం తథా చిత్రరథం మునిం జనమేజయం చ విఖ్యాతం పుత్రాన్ చాస్య అనుసుశ్రుమః పంచయేతాన్ వాహిని పుత్రాన్ వ్యజాయత మనస్విని. ఇంకా తర్వాత ఆ కురుకు ఒక భార్య ఉన్నది, వాహిని అని. గొప్ప ధైర్యము, గొప్ప మనసు కలిగిన తల్లి. వాళ్ళిద్దరికీ ఒక 5గురు కొడుకులు, గొప్ప పేరున్న వాళ్ళు కలిగారు. వాళ్ళ పేర్లు అశ్వవంతుడు, అభిష్వంతుడు, చిత్రరథుడు, ముని, జనమేజయుడు. ఈ అభిష్వతుడున్నాడు గదా! రెండో ఆయన. ఆ అభిష్వతః పరీక్షిత్తు సబలాశ్వః చ వీర్యవాన్ అభిరాజः విరాజः చ సల్మలः చ మహాబలः ఉచ్చైశ్రవాः భద్రకారः జితారిः చ అష్టమः శ్రుతः ఏతేషాం అన్వవాయేతు ఖ్యాతాః తే కర్మజైః గుణైః. ఈ అభిష్వత్ నుంచి పరీక్షిత్తు ఒకడు, శబలాసుడు 2, ఆయన గొప్ప పరాక్రమవంతుడు. అభిరాజు 3, విరాజుడు 4వాడు, గొప్ప బలవంతుడైన సల్మలుడు 5వాడు, ఉచ్చైశ్రవసుడు 6వాడు, భద్రకారుడు 7, జితారి అన్నవాడు 8వాడు. 8 మంది కొడుకులు వాళ్ళకు కలిగారు. వీళ్ళ కర్మల బట్టి, వాళ్ళ గుణాలను బట్టి ఎంతో గొప్ప కీర్తిని గడించారు. జనమేజయాదయః సప్త తథా ఏవ అన్యే మహాబలాః పరీక్షితః అభవత్ పుత్రాః సర్వే ధర్మార్థ కోవిదాః. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి జనమేజయుడు మొదలైన వాళ్ళు ఒక 7 మంది మహాబలవంతులైన కొడుకులు వాళ్ళకి కలుగుతూ వచ్చారు.
పరీక్షిత్ నుంచి కలిగిన 7గురు కొడుకులు జనమేజయుడు మొదలైన వాళ్ళు అందరూ గొప్ప ధర్మార్థాలు తెలిసిన వాళ్ళు. వాళ్ళ పేర్లేంటంటే కక్షసేనుడు, ఉగ్రసేనౌ చ, చిత్రసేనః చ వీర్యవాన్, ఇంద్రసేనః, సుషేణః చ, భీమసేనః చ నామతః. ఈ 7గురు పేర్లేంటంటే కక్షసేనుడు, ఉగ్రసేనుడు, చిత్రసేనుడు గొప్ప పరాక్రమవంతుడాయన, ఇంద్రసేనుడు, సుషేణుడు, భీమసేనుడు అన్న పేర్లున్నవాళ్ళు. ఈ పేర్లు మళ్ళీ వస్తూ ఉంటాయి. వాళ్ళ వంశంలో అంతకన్నా పూర్వం ఉన్న వాళ్ళ ఆ పేర్లు పరిచిత్, జనమేజయుడు మొదలైన పేర్లు మళ్ళీ తర్వాత వాళ్ళకి గూడా పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళు. జనమేజయస్య తనయాः భువి ఖ్యాతాः మహాబలాः ధృతరాష్ట్రः ప్రథమజः పాండుః బాహ్లీకः ఏవ చ. ఈ జనమేజయుడికి ఒక 8 మంది గొప్ప పేరున్న వాళ్ళు, గొప్ప బలం కలిగిన వాళ్ళు తనయులున్నారు. వాళ్ళు ధృతరాష్ట్రుడు ఆయన పెద్దవాడు, పాండు రెండోవాడు, బాహ్లీకుడు మూడోవాడు, మహా తేజోమూర్తి అయిన నిషధుడు నాలుగోవాడు, గొప్ప బలం కలిగిన వాడు జంబూనదుడు ఐదోవాడు, కుండోదరుడు ఆరోవాడు, పదాతి ఏడోవాడు, వాసాతి ఎనిమిదోవాడని చెప్తారు. సర్వే ధర్మార్థ కుశలాః సర్వే భూతహితే రతాః. అందరూ ధర్మార్థాలు తెలిసిన వాళ్ళు, అందులో గొప్ప కుశలత కలిగిన వాళ్ళు, అందరూ భూతహితంలో ప్రాణులకు మంచి చేయాలన్న విషయంలో కోరిక కలిగి ఉన్నవాళ్ళే. ఈ ధృతరాష్ట్రహాద రాజా ఆసీత్ తస్య పుత్రహాద కుండికः హస్తి వితర్కः హ్రాదः చ కుండలः చ అపి పంచమः హవిస్రవాः తథా ఇంద్రాభः సుమన్యుః చ అపరాజితः. ఈ ధృతరాష్ట్రుడన్న ఆయనున్నాడు గదా! ఆయన తర్వాత రాజయ్యాడు పెద్దవాడు గాబట్టి, ఆయనకు కుండికుడు, హస్తి, వితర్కుడు, క్రాదుడు, కుండలుడు అన్న 5 మంది కొడుకులు కలిగారు. ఆ తర్వాత హవిస్రవుడు, అట్లానే ఇంద్రాభుడు, సుమన్యుడు ఈయన పరాజయం అన్నది తెలియనివాడు. ప్రతీపస్య త్రయః పుత్రాः జజ్ఞిరే భరతర్షభ దేవా అపి సంతనుః చ ఏవ బాహ్లీకశ్చ మహారథः. ప్రతీపుడని పైన ఇంతకు ముందు మనము పోయిన వారం చూసుకున్న వాళ్ళలో ఒక ఆయనున్నాడు. ఆ ప్రతీపుడి యొక్క కొడుకులు ముగ్గురున్నారు. ఓ భరతర్షభ జనమేజయ మహారాజా! వాళ్ళ పేర్లు దేవాపి, శంతనుడు, బాహ్లీకుడు. ఈ బాహ్లీకుడు మహారథుడు. ఈ దేవాపిహితు ప్రవవ్రాజత్ తేషాం ధర్మపరీప్సయా శంతనుః చ మహీన్ లేభే బాహ్లీకः చ మహారథः. దేవాపి ఏం చేశాడంటే ఈ ప్రతీపుడి యొక్క పెద్ద కొడుకు దేవాపి వాళ్ళలో ఆయన ధర్మపరీప్సయ ధర్మ జిజ్ఞాసతో ఆయన ప్రవవ్రాజ పరివ్రాజక పదవిని పొందాడు. ఆయన సన్యాసిగా వెళ్ళిపోయాడు. దాంతో తర్వాత వాడు శంతనుడు మహీం లేభే రాజయ్యాడు. అట్లనే బాహ్లీకుడు కూడా రాజయ్యాడు. ఆ తర్వాత భరతస్య అన్వయే జాతాః సత్వవంతా మహారథాః దేవర్షికల్పాః నృపతే బహవః రాజసత్తమాః. ఓ రాజా, ఓ నృపతి, భరతుడి యొక్క వంశంలో జన్మించిన వాళ్ళు, గొప్ప బలం కలిగిన వాళ్ళు, అందరూ మహారథులు, రాజోత్తములు ఎంతమందో ఉన్నారు. దేవతలకు, ఋషులకు సమానమైన వాళ్ళు. ఏవం విధాః చ అపి అపరే దేవకల్పాః మహారథాః జాతాః మనోః అన్వవాయే ఐళవంశ వివర్తనాః. అట్లానే ఇంతవరకు నీకు భరత వంశంలోని వాళ్ళ గురించి చెప్పాను. ఏవం విధాః ఇట్లాంటి వాళ్ళే వేరే ఇంకొక వంశమున్నది. మనువు వంశము. ఈ మనోః అన్వవాయే మనువు వంశంలో జాతాః జన్మించిన వాళ్ళు ఐలవంశ వివర్ధనాః. ఐలవంశాన్ని వృద్ధి చేసేవాళ్ళు మహారథులు, దేవకల్పులు, దేవతలతో సమానమైన వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పి మన వైశంపాయనుల వారు ఆపారు. దాంతో అక్కడికి మనకు ఆ అధ్యాయం ముగిసింది. ఇంక తర్వాత అధ్యాయం చూసుకుందాము. అప్పుడు జనమేజయుడు ఏమంటున్నాడంటే, "శ్రుతః త్వత్తః మయా విప్ర పూర్వేషాం సంభవః మహాన్ ఉదారాः చ అపి వంశే అస్మిన్ రాజానః మే పరిశ్రుతాः కింతు లఘ్వర్త సంయుక్తం ప్రియాఖ్యానం న మాం అతి ప్రీణాతి అతః భవాన్ భూయః విస్తరేణ బ్రవీతు మే ఏతామేవ కథాం దివ్యామ ప్రజాపతితః మనోః తేషాం
ఆజననం పుణ్యం కస్య న ప్రీతిం ఆవహేత్. సద్ధర్మగుణం మాహాత్మ్యైః అభివర్ధితం ఉత్తమం. విష్టభ్య లోకాన్ త్రీన్ యేషాం యశస్ఫీతమవస్థితం. గుణప్రభావ వీర్యౌజస్సత్వోత్సాహవతాం అహం న తృప్యామి కథాం శృణ్వన్ అమృతాస్వాద సంహితాం. ఓ విప్రా, ఓ విప్రుడా, వైశంపాయన మహర్షి, త్వత్తః నీ నుంచి పూర్వేషాం మా పూర్వీకుల యొక్క మహాన్ సంభవః ఈ సంభవాలన్నిటిని వాళ్ళు ఏ విధంగా వచ్చారు అన్న వంశ వర్ణనలను శృతః అవన్నీ వినడం జరిగింది, అన్నీ విన్నాను. అస్మిన్ వంశే ఈ వంశంలో ఓహో రాజానః రాజులందరూ ఉదారాః ఎంత ఉదారమైన వాళ్ళు అని నా చేత వినపడ్డది. నాకు తెలుసు మా వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. వాళ్ళందరి గురించి చెప్పావు. చాలా సంతోషం. అయితే ప్రియాఖ్యానం ఇంత ప్రియమైన విషయము ఇది లఘువర్థ సంయుక్తం కొద్ది కొద్దిగా చెప్పి వదిలిపెట్టావే. కిం ఎందుకు? దానివల్ల నాకు అతి ప్రీణాతిన నాకెక్కువగా సంతోషం అనిపించట్లేదు. గబగబా, 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 గబగబా వీళ్ళకి వాళ్ళు పుట్టారు, వాళ్ళకి వాళ్ళు పుట్టారంటే ఏమి సంతోషం అనిపిస్తుందయ్యా! కాబట్టి భవాన్ మీరు భూయః మళ్ళీ తిరిగి నా కోసము విస్తరేణ బ్రవీతు మళ్ళీ విస్తారంగా వీళ్ళందరి గురించి చెప్పండి. ఏతామేవ కథామి ఈ కథలన్నీ ప్రజాపతి మనువు దగ్గర నుంచి మొదలైన ఈ దివ్యమైన కథలు. వాటిని వింటేనే చాలు పుణ్యమాజననం పుణ్యం కలుగుతుంది గదా! అది వినడానికి కస్యన ప్రీతిమావహేత్ ఎవడు సంతోషించడు. అది వినడానికి ఎవరు ఉత్సాహం చూపించరు కాబట్టి. సద్ధర్మాలతో, గుణాలతో, మహాత్మ్యాలతో బాగా వృద్ధి చెంది ఉన్న ఉత్తమమైన కథలివన్నీ. యశస్సు స్ఫీతంగా, బలంగా ముల్లోకాల్లో వ్యాపించి నిలబడి ఉన్నది. అటువంటి గుణాలు, ప్రభావాలు, వీర్యము, ఓజస్సు, సత్వము, ఉత్సాహము కలిగిన వీళ్ళందరి గురించిన కథలను నేను అహం ఎంత విన్నా గూడా శృణ్వన్ న తృప్యామి తృప్తి లేకుండా ఉన్నాను. అమృత ఆస్వాద సంహితం ఇది వింటూ ఉంటే అమృతాన్ని పానం చేస్తూ ఉన్నట్టున్నది. కాబట్టి మొదటి నుంచి మళ్ళీ అందరి గురించి ఇంతవరకు భరతవంశం చెప్పారు గదా! అంతకన్నా ముందు నుంచి అసలు మనువు దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పండి అని ఆయన మన జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు. అప్పుడు వైశంపాయనుల వారేం చెప్తున్నారంటే, శృణు రాజన్ పురా సమ్యక్ మయా ద్వైపాయనాత్ శ్రుతం ప్రోచ్యమానమిదం కృత్స్నం స్వవంశ జననం శుభం. సరే శృణు విను రాజా. పురా ఇంతకు ముందు మయా నా చేత ద్వైపాయనుల వారు వేదవ్యాసుల వారి నుంచి సమ్యక్ సమగ్రంగా శృతం వినబడ్డా నాకు ఆయన చెప్తూ ఉన్న ఈ విషయాలన్నిటిని నేను చెప్తాను. వాటిని నేను చెప్తూ ఉన్న వాటిని కృత్స్నం మొత్తము ఈ మంగళకరమైన నీ వంశ జననాన్ని వినుమరి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇంత దూరం చదువుకుంటొచ్చాం. కొన్ని వేల శ్లోకాలు చదివాం కలిసి కాబట్టి. ఇవన్నీ శ్లోకాలు కూడా కాదు. చిన్న చిన్న వాక్యాలు. నేను చదివి చెప్పవలసిన అవసరమే లేదు. మీరే గబగబా గబగబా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత దూరం వచ్చేసారు అందరూ. అనుమానం లేదు. కానీ నా బాధ్యతగా చెప్తాను. మీరు కావాలంటే ఈ ఫైల్ మీ దగ్గర ఆల్రెడీ లేకపోతే sanskritdocuments.orgలో చూసుకుని బోరి ఎడిషన్‌లో ఉన్నదాన్ని వాడుతున్నాను. 264 పీడీఎఫ్ పేజ్ నంబర్. అక్కడి నుంచి మీరు ముందు చదివేసుకోండి. తర్వాత వినాలనిపిస్తే ఇది వినండి. లేకపోతే లేదు. మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. కావాలంటే నేను చెప్తాను వినండి. ఆల్రెడీ మీ దగ్గర ఫైల్ ఉంటే చూసుకోవచ్చు ఈజీగా. దక్షస్య అదితిః దక్షుడి నుంచి అదితి వచ్చింది. అదితేః వివస్వాన్ అదితి నుంచి వివస్వంతుడు. వివస్వతః మనుః వివస్వతుడి నుంచి మను వచ్చాడు. మనోః ఇలా మనువు నుంచి ఇలా వచ్చింది.
ఇలాయాహ పురూరవాహ. ఇల నుంచి పురూరవుడు. పురూరవసః ఆయుః. పురూరవుడి నుంచి ఆయువు. ఆయుషః నహుషః. ఆయుష్ నుంచి నహుషుడు. నహుషస్య యయాతిః. నహుషుడి నుంచి యయాతి. యయాతేః ద్వే భార్యే బభూవతుః. యయాతికి ఇద్దరు భార్యలున్నారు. ఉశనసః దుహితా దేవయాని. వృషపర్వణః చ దుహితా శర్మిష్ఠా నామ. ఉశనసుడు శుక్రాచార్యుడి యొక్క దుహిత కూతురు దేవయాని. వృషపర్వనుడి దుహిత కూతురు శర్మిష్ఠ అన్న పేర్లున్న వాళ్ళిద్దరూ ఆయన భార్యలు. అత్ర అనువంశః భవతి. ఇంక అక్కడి నుంచి మళ్ళీ వంశం మారిపోయింది. ఆ తర్వాత యదుంచ తుర్వసుంచ ఏవ దేవయాని వ్యజాయత. రుహ్యంచ అనుంచ పూరుంచ శర్మిష్ఠ వార్షపర్వణి. మన యయాతికి దేవయానికి యదువు తుర్వసుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు. యయాతికి శర్మిష్ఠకు వార్షపర్వణి వృషపర్వణుడి కూతురు శర్మిష్ఠకు మన యయాతికి పూరువు అనువు ద్రుహ్యుడు అని ముగ్గురు కొడుకులు కలిగారు. తత్ర యదోః యాదవాః పూరోః పౌరవాః. యదువు యొక్క వంశం వాళ్ళందరూ యాదవులయ్యారు. పూరువు నుంచి వచ్చిన వాళ్ళందరూ పౌరవులయ్యారు. ఈ పూరోః భార్య కౌసల్య నామ. పూరువు యొక్క భార్య పేరు కౌసల్య. తస్యామస్య జజ్ఞే జనమేజయః నామ. ఈ పూరువుకు ఆయన భార్య కౌసల్యకు జనమేజయుడన్న కొడుకు కలిగాడు. యాహ త్రీన్ అశ్వమేధాన్ ఆజహార. ఈయన ఈ జనమేజయుడు 3 అశ్వమేధ యాగాలు చేశాడు. విశ్వజిత చ ఇష్ట్వా వనం ప్రవివేశ. ఆయన తర్వాత విశ్వజితమన్న ఒక ఇష్టిని చేసి ఆ తర్వాత వానప్రస్థాన్ని పుచ్చుకుని వెళ్ళిపోయాడు. జనమేజయః ఖలు అనంతాం నామ ఉపయేమే మాధవీం. ఈ జనమేజయుడు అనంత అన్న ఒక భార్యను పెళ్లి చేసుకున్నాడు ఉపయేమే. ఆమె మాధవుడన్నవాడి కూతురు మాధవి. తస్యామస్య జజ్ఞే ప్రాచిన్వాన్. వాళ్లకు ఈ జనమేజయుడికి ఆయన భార్య అనంతకు ప్రాచిన్వనుడన్నవాడు జన్మించాడు. యః ప్రాచిన్ దిశం జిగాయ యావత్ సూర్యోదయాత్. ఈయనకెందుకు ప్రాచిన్వాన్ అన్న పేరు వచ్చిందంటే, ఓహో ఈయన ఒకరోజు జైత్రయాత్ర చేయడానికి బయలుదేరి సూర్యోదయంలోగానే తూర్పు దిక్కు మొత్తం గెలిచేసేట. కాబట్టి ఆయనకి ప్రాచీన్వంతుడన్న పేరొచ్చింది. తతః తస్య ప్రాచీన్వత్వం. అది ఆయన ప్రాచీన్వత్వం. అది అందుకనే ఆయనకు ఆ పేరు. ప్రాచీన్వాన్ ఖలు అస్మకీం ఉపయేమే. ఈ ప్రాచీన్వంతుడు ఏం చేశాడు? అస్మకి అన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే సంయాతి. వాళ్లకు సంయాతి అన్నవాడు జన్మించాడు. సంయాతి ఖలు దృషద్వతః దుహితరం వరాంగీం నామ ఉపయేమే. ఈ సంయాతి దృషద్వతుడి కూతురును వరాంగి అన్న తల్లిని పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే అహంపాతి. వాళ్లకు అహంపాతి అన్నవాడు జన్మించాడు. అహంపాతి తు ఖలు కృతవీర్య దుహితరం ఉపయేమే భానుమతీం నామ. అహంపాతి కృతవీరుడి కూతురు భానుమతి అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే సార్వభౌమః. వాళ్లకు సార్వభౌముడు అన్నవాడు జన్మించాడు. సార్వభౌమః ఖలు జిత్వా ఆజహార కైకేయీం సునందాం నామ. ఈ సార్వభౌముడు కేకేరాజు కూతురు సునందను గెలిచి స్వయంవరంలో తీసుకొచ్చాడు. తస్యామస్య జజ్ఞే జయత్సేనః. వాళ్లకు జయత్సేనుడు అన్నవాడు జన్మించాడు. జయత్సేనః ఖలు వైదర్భీం ఉపయేమే సుషువాం నామ. జయత్సేనుడు వైదర్భి అంటే విదర్భరాజు కూతురు సుషువ అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే అరాచీనః. వాళ్ళకు అరాచీనుడు అన్న పేరున్నవాడు జన్మించాడు. అరాచీనః అపి వైదర్భీమేవ అపరాం ఉపయేమే మర్యాదాం నామ. ఈ విదర్భ దేశం నుంచే ఇంకొక అమ్మాయి మర్యాద. ఆమెను మన అరాచీనుడు పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే మహాభౌమః. వాళ్లకు మహాభౌముడన్నవాడు జన్మించాడు. మహాభౌమః ఖలు ప్రాసేనజితీం ఉపయేమే సుయజ్ఞాం నామ. మహాభౌముడు ప్రసేనజిత్తు యొక్క కూతురు ప్రాసేనజితి సుయజ్ఞ ఆమె పేరు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే అయితనాయి. వాళ్లకు అయితనాయి అన్నవాడు జన్మించాడు. ఆయనకి అయితనాయి అన్న పేరు ఎందుకంటే, యః పురుషమేధానాం అయుతం అనయత్. ఈయన అశ్వమేధ యాగాలు అట్లాంటివి కాదు. ఈయన ఏకంగా పురుషమేధాలే ఒక అయుతం 10,000 పురుష మేధ యాగాలు మనుషులను బలి ఇచ్చే యజ్ఞాలు చేసేట. కాబట్టి ఆయనకు అయితనాయి అన్న పేరు సార్థకమైంది. తతస్య అయితనాయిత్వం. అయితనాయి ఖలు
పృథుస్రవసః దుహితరం ఉపయేమే భాసాం నామ. అయితన ఏం చేశాడు, పృథుస్రవసుడి కూతురు అయిన భాసను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే అక్రోధనః, వాళ్లకు అక్రోధనుడన్నవాడు జన్మించాడు. అక్రోధనః ఖలు కాళింగీం కరండుం నామ ఉపయేమే. అక్రోధనుడికి కళింగ దేశపు రాకుమారి కరండు అన్న అమ్మాయితో పెళ్లి జరిగింది. తస్యామస్య జజ్ఞే దేవాతిథిః, వాళ్లకు దేవాతిథి అన్నవాడు జన్మించాడు. దేవాతిథి ఖలు వైదేహీం ఉపయేమే మర్యాదాం నామ. ఈ దేవాతిథి విదేహ రాకుమారి అయిన మర్యాదను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే రుచః, వాళ్లకు రుచుడు అన్నవాడు జన్మించాడు. రుచః ఖలు ఆంగేయం ఉపయేమే సుదేవాం నామ. ఈ రుచుడు అంగదేశం నుంచి వచ్చిన సుదేవను పెళ్లి చేసుకున్నాడు. తస్యాం పుత్రం అజనయత్ వృక్షం, వాళ్లకు రుక్షుడు అన్నవాడు జన్మించాడు. వృక్షః ఖలు తక్షక దుహితరం ఉపయేమే జ్వాలాన్నామ. ఈ రుక్షుడు తక్షకుడి కూతురైన జ్వాలను పెళ్లి చేసుకున్నాడు. తస్యాం పుత్రం మతినారం నామ ఉత్పాదయామాస. వాళ్లకు మతినారుడన్న పేరున్నవాడు జన్మించాడు. మతినరః ఖలు సరస్వత్యాం ద్వాదశ వార్షికం సత్రమాజహార. ఈ మతినారుడు సరస్వతీ నది ఒడ్డుపైన ఒక 12 సంవత్సరాల సత్రయాగాన్ని చేశాడు. నివృత్తే చ సత్రే సరస్వతి అభిగమ్య తం భర్తారం వరయామాస. ఆ సత్రయాగం పూర్తయిన తర్వాత సరస్వతీ నది ఆయన దగ్గరికొచ్చి ఆయన్ని భర్తగా వరించింది. తస్యాం పుత్రం అజనయత్ తంసుం నామ. వాళ్లకు ఈ మతినారుడికి సరస్వతికి తంసుడు అన్న పేరున్నవాడు జన్మించాడు. అత్ర అనువంశః భవతి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వేరే వంశము మొదలయ్యింది. తంసుం సరస్వతీపుత్రం మతినారాత్ అజిజనత్ ఇలినం జనయామాస కాళింద్యాం తంసుః ఆత్మజం. సరస్వతికి ఆ మతినారుడికి తంసుడు జన్మించాడు. ఆ తర్వాత ఆ తంసుడు కాళిందిని పెళ్లి చేసుకుని ఆత్మజుణ్ణి కొడుకును ఇలినుణ్ణి జనయామాస జన్మింపజేశాడు. వాళ్ళిద్దరికీ సరస్వతికి మతినారకి తంసుడు, తంసుడికి కాళిందికి ఇలినుడు జన్మించారు. ఇలినః తు రథంతర్యాం దుష్యంతాద్యాన్ పంచపుత్రాన్ అజనయత్. ఇలినుడు రథంతరి ఇద్దరు కలిసి దుష్యంతుడు మొదలైన ఒక 5 కొడుకులను కన్నారు. దుష్యంత ఖలు విశ్వామిత్ర దుహితరం శకుంతలాం నామ ఉపయేమే. దుష్యంతుడు విశ్వామిత్రుడి కూతురైన శకుంతలను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే భరతః, వాళ్లకు భరతుడు జన్మించాడు. తత్ర శ్లోకో భవతః, అక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి, మనం ఇంతకుముందు చదువుకున్నాము. మాతా భస్త్రా పితుః పుత్రః ఏన జాతః సహ ఏవ సహ భరస్వపుత్రం దుష్యంత మా అవమంస్థాః శకుంతలాం. మాత తల్లి అంటే తండ్రికి పుత్రుణ్ణి భరించేది. ఆమె పుత్రుణ్ణి నువ్వు భరించు దుష్యంత, ఆమెని అవమానించకు. రేతోదాహ పుత్రః ఉన్నయతి నరదేవ యమక్షయాత్ త్వంచాస్య ధాత గర్భస్య సత్యం ఆహ శకుంతల. పుత్రుడంటే నీ రేతస్ వల్ల జన్మించిన నీ పుత్రుడు నిన్ను ఆ యమనగరం నుంచి పక్కకి తొలగిస్తాడు. ఈ గర్భం నీ వల్లే. శకుంతల చెప్పిన మాట నిజము, వీడు నీ కొడుకే అని అశరీరవాణి చెప్పిన 2 శ్లోకాలను ఇక్కడ ఉంచారు. ఇప్పుడు తతహాస్య భరతత్వం, అందుకని ఆయన్ని భరించవలసి వచ్చింది. ఆయన అన్ని భరిస్తున్నాడు కాబట్టి ఆయన పేరు భరతుడు. భరతః ఖలు కాసేయీం ఉపయేమే సారసేనీం సునందాం నామ. ఈ భరతుడు కాశీ రాకుమారి అయిన సర్వసేనుడి యొక్క కూతురు సునందను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే భూమన్యుః, వాళ్లకు భూమన్యుడు అన్నవాడు జన్మించాడు. భూమన్యుః ఖలు దాశార్హీం ఉపయేమే జయాం నామ. భూమన్యుడు దాశార్హుడి యొక్క కూతురు జయను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే సుహోత్రః, వాళ్లకు సుహోత్రుడు జన్మించాడు. సుహోత్రః ఖలు ఇక్ష్వాకు కన్యాం ఉపయేమే సువర్ణాం నామ. ఈ సుహోత్రుడు ఇక్ష్వాకు కన్యను సువర్ణను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే హస్తి, వాళ్లకు హస్తి అన్నవాడు జన్మించాడు. యహ ఇదం హాస్తినపురం మాపయామాస. ఈ హస్తి అన్నవాడే ఎవరు, భరతుడి కొడుకు
భూమన్యుడు కొడుకు సుహోత్రుడు, సుహోత్రుడు కొడుకు హస్తి. ఈయనే హాస్తినపురాన్ని కట్టించాడు. ఏతదస్య హాస్తినపురత్వం అందుకని అది ఆయన పేరు మీద హాస్తినపురం అయింది. దాన్ని హస్తినాపురం అని పిలుస్తాము. హస్తీకలో త్రైగర్తీముపయేమే యశోధరాం నామ. ఈ హస్తి త్రిగర్త రాకుమారి అయిన యశోధరను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే వికుంఠనః వాళ్లకు వికుంఠనుడు అన్నవాడు జన్మించాడు. వికుంఠనః ఖలు దాసార్హిముపయేమే సుదేవాం నామ. ఈ వికుంఠనుడు దాసార్హ వంశంలోని ఇంకొక అమ్మాయిని సుదేవను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే అజమీడః వాళ్లకు అజమీడుడు జన్మించాడు. అజమీడస్య చతుర్వింశ పుత్రశతం బభూవ కైకేయ్యాం నాగాయాం గాంధార్యాం విమలాయాం వృక్షాయాం చ ఇతి. ఈ అజమీడుడికి ఒక చతుర్వింశ పుత్రశతం 2400 మంది అంటే 2400 మంది కొడుకులు కలిగారట. ఆయన భార్యలు కైకేయి, నాగ, గాంధారి, విమల, వృక్ష. పృథక్ పృథక్ వంశకరాహ నృపతయః వీళ్ళందరూ వేరు వేరుగా వంశకర్తలు. మళ్ళీ అక్కడక్కడి నుంచి వేరు వేరు వంశాలు చాలా బయలుదేరాయి. తత్ర వంశకరః సంవరణః వాళ్ళలో సంవరణుడు వంశకర్త. సంవరణః ఖలు వైవస్వతీం తపతీం నామ ఉపయేమే. ఈ సంవరణుడు వివస్వతుడి కూతురైన తపతిని పెళ్లి చేసుకున్నాడు. సూర్యుడి కూతురు తపతిని. తస్యామస్య జజ్ఞే కురుహు వాళ్లకు కురువు జన్మించాడు. అందుకని ఇది కురువంశమయ్యింది. కురుహు ఖలు దాసార్హం ఉపయేమే శుభాంగిన్ నామ. ఈ కురువు అన్న రాజు దాసార్హుల అమ్మాయి అయిన శుభాంగి అన్న పేరున్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే విడూరదః వాళ్లకు విడూరదుడు అన్నవాడు జన్మించాడు. విడూరదహతు మాగధీముపయేమే సంప్రియాం నామ. ఈ విడూరదుడు మగధ దేశం రాకుమారి అయిన సంప్రియను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే అరుగ్వాన్ నామ. వాళ్లకు అరుగ్వాన్ అన్నవాడు జన్మించాడు. అరుగ్వాన్ ఖలు మాగధీం ఉపయేమే అమృతాం నామ. ఈ అరుగ్వానుడు మగధ రాకుమారి అయిన అమృతను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే పరీక్షిత్ వాళ్లకు పరీక్షిత్ జన్మించాడు. పరీక్షిత్ ఖలు బాహుదాం ఉపయేమే సూయశాం నామ. ఈ పరీక్షిత్ బహుదుడు అన్నవాడి కూతురు సూయసను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే భీమసేనః వాళ్లకు భీమసేనుడు జన్మించాడు. భీమసేనః ఖలు కైకేయీం ఉపయేమే సుకుమారీం నామ. ఈ భీమసేనుడు కేకేయ రాజ్యం నుంచి వచ్చిన సుకుమారి అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే పర్యస్రవాహ వాళ్లకు పర్యస్రవసుడు అన్నవాడు జన్మించాడు. యమాహు ప్రతీపన్నామ. ఈ పర్యస్రవుణ్ణే ప్రతీపుడని కూడా పిలుస్తారు. ప్రతీపాకలు శైబ్యాముపయేమే సునందాం నామ. ఈ ప్రతీపుడే స్థిబి యొక్క కూతురైన సునందను పెళ్లి చేసుకున్నాడు. తస్యాం పుత్రాన్ ఉత్పాదయామాస దేవాపిం శంతనుం బాహ్లీకంచ ఇతి. వీళ్లకు ప్రతీపుడికి ఆయన భార్య సునందకు దేవాపి, శంతనుడు, బాహ్లీకుడు అని ముగ్గురు కొడుకులు కలిగారు. దేవాపి ఖలు బాలః ఏవ అరణ్యం ప్రవివేశ. ఈ దేవాపి చిన్న వయసులోనే అరణ్యానికి వెళ్ళిపోయాడు. కాబట్టి తర్వాత రెండో వాడైన శంతనహతు మహీపాలః అభవత్. శంతనుడు రాజయ్యాడు. అత్ర అనువంశః భవతి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వంశం బయలుదేరింది. యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం సహ సుఖమశ్నుతే పునః యువాచ భవతి తస్మాత్తం శంతనం విదుః. ఎందుకు ఆయనకి శంతనుడు అన్న పేరొచ్చింది అంటే యం యం ఎవరిని ఎవరిని అయితే జీర్ణం శుష్కించిపోయి వృద్ధాప్యంలో ఉండి శిథిలమైపోయిన శరీరాలతో ఉన్న వాళ్ళని ఆయన కరాభ్యాం స్పృశతి చేతులతో తాకుతాడో వాళ్ళు వెంటనే సుఖమశ్నుతే సుఖాన్ని పొందుతాడు. వాడు ఈయన ఎవరిని తాకితే వాడు సుఖాన్ని పొందుతాడు. పునః యువా భవతి వాళ్ళు తిరిగి యవ్వనవంతులవుతారు. తస్మాత్ కాబట్టి తమ ఆయనని శంతనుడు అని తెలుసుకుంటూ ఉంటారు. ఆయన్ని శంతనుడు అని అందుకంటారు. శం అంటే సుఖం అని అర్థము. తనువులకు శరీరాలకు సుఖాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన పేరు శంతనుడు అని వచ్చిందని చెప్తున్నారు. తదస్య శంతనుత్వం అందుకని ఆయన పేరు శంతనుడు. తర్వాత శంతను హుక్కలు గంగా భాగీరథీం ఉపయేమే. శంతనుడు
భాగీరథి గంగను పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే దేవవ్రతః. వాళ్లకు దేవవ్రతుడు జన్మించాడు. యం ఆహుః భీష్మః ఇతి. ఆయన్ని భీష్ముడని గూడా పిలుస్తారు. భీష్మః ఖలు పితుః ప్రియచికీర్షయా సత్యవతీం ఉదవహన్ మాతరం. భీష్ముడు తండ్రి గారికి ప్రియం కలిగించడం కోసము ఆయనని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేసి ఆ సత్యవతిని తల్లిగా తెచ్చుకున్నాడు. యామాహుః గంధకాళి ఇతి. ఆమెను గంధకాళి అని పిలుస్తారు. తస్యాం కానినః గర్భః పరాశరాత్ ద్వైపాయనః. ఆమెకు ఈ సత్యవతికి ఆమె కన్యగా ఉన్నప్పుడే కలిగిన బిడ్డ పరాశరుడి ద్వారా ద్వైపాయనుడు వేదవ్యాసుడు. తస్యాం ఏవ శంతనోః ద్వౌ పుత్రౌ బభూవతుః. మన సత్యవతికి శంతనుడికి ఇద్దరు కొడుకులు కలిగారు. చిత్రాంగదః విచిత్రవీర్యః చ. వాళ్ళ పేర్లు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. తయోః అప్రాప్త యవ్వనః ఏవ చిత్రాంగదః గంధర్వేణ హతః. వాళ్ళిద్దరిలో చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడి మధ్యలో చిత్రాంగదుడు అన్నవాడు యవ్వనంలోకి వస్తూ ఉండగానే చిన్న వయసులోనే గంధర్వుల చేతిలో మరణించాడు. విచిత్రవీర్యః తు రాజా సమభవత్. ఇంక తర్వాత మిగిలిపోయిన వాడు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. విచిత్రవీర్యః ఖలు కౌసల్య ఆత్మజే అంబికా అంబాలికే కాశీరాజ దుహితరౌ ఉభౌ ఉపయేమే. మన విచిత్రవీరుడు కౌసల్య కూతుర్లైన అంబికను, అంబాలికను కాశీరాజు యొక్క కూతుర్లను పెళ్లి చేసుకున్నాడు. విచిత్రవీర్యః తు అనపత్యః ఏవ విదేహత్వం ప్రాప్తః. విచిత్రవీర్యుడు కూడా పిల్లలు పుట్టకన్నా ముందే చనిపోయాడు. తతః సత్యవతి చింతయామాస. ఇంకప్పుడు సత్యవతి బాగా ఆలోచించుకున్నది. దౌష్యంతః వంశః ఉచ్ఛిద్యతే ఇది. దుష్యంతుడి యొక్క వంశము అంతరించిపోతుందే అని ఆమె ఆలోచించుకున్నది. దాంతో సా ద్వైపాయనం ఋషిం చింతయామాస. ఆమె పెద్ద కొడుకు ద్వైపాయనుణ్ణి తలుచుకున్నది. సహ తస్యాహ పురతః స్థితః కిం కర్వాణి ఇతి. ఆయన వేదవ్యాసుడు సత్యవతి ఎదురుగా నిలబడి ఏం చేయమంటావమ్మా అని అడిగాడు. సా తమువాచ. ఆమె ఆయనతోటి ఏం చెప్పిందంటే, భ్రాతా తవ ఆనపత్యః ఏవ స్వర్యాతః విచిత్రవీర్యః. నీ సోదరుడు విచిత్రవీర్యుడు పిల్లలు పుట్టే కన్నా ముందే స్వర్గస్థుడయ్యాడు. సాధు అపత్యం తస్య ఉత్పాదయ ఇతి. కాబట్టి ఆయన కోసము నువ్వు పిల్లల్ని కనవలసి ఉంటుంది అని చెప్పింది. సహ పరమితి ఉక్త్వా త్రీన్ పుత్రాన్ ఉత్పాదయామాస. ఆయన సరే అలాగే అని ముగ్గురు కొడుకులని కన్నాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అని. తత్ర ధృతరాష్ట్రస్య రాజ్ఞః పుత్రశతం బభూవ గాంధార్యాం వరదానాత్ ద్వైపాయనస్య. మన ధృతరాష్ట్రుడికి ద్వైపాయనుడి వరదానం వల్ల ఆయనకు ఆయన భార్య గాంధారీదేవికి ఒక 100 మంది కొడుకులు కలిగారు. తేషాం ధృతరాష్ట్రస్య పుత్రాణం చత్వారః ప్రధానాః బభూవుః. దుర్యోధనః, దుశ్శాసనః, వికర్ణః, చిత్రసేనః ఇతి. వాళ్ళలో ఆ 100 మందిలో ధృతరాష్ట్రుడి కొడుకుల్లో నలుగురు మాత్రం ప్రధానమైన వాళ్ళు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు అని. పాండోః తు ద్వే భార్యే బభూవతుః కుంతి మాద్రీ చ ఇతి ఉభే స్త్రీరత్నే. పాండువుకు ఇద్దరు భార్యలున్నారు. కుంతి, మాద్రి అని స్త్రీరత్నాలిద్దరు. అధా పాండు మృగయాం చరన్ మైథునగతం ఋషిమపశ్యన్ మృగ్యాం వర్తమానం. ఇంకప్పుడు ఒకానొక సమయంలో పాండురాజుకు ఈ వేటాడడం అన్న ఒక వ్యసనం చాలా ఎక్కువగా ఉండేది, అడిక్షన్. దాంతో ఆ విధంగా వేటాడుతూ వెళ్ళి మైథునంలో ఉన్న ఒక ఋషిని ఆయన భార్య మృగాలుగా, జింకలుగా తిరుగుతూ ఉంటే చూసి జింకలేమో అనుకోని వాళ్ళని కొట్టాడు. తథా ఏవ ఆప్లుతం అనాసాదిత కామరసం అతృప్తం బాణేన అభిజగాన. అందులో ఆయన ఆ ఋషి ఈయన బాణం దెబ్బకు దెబ్బతిన్నాడు. సహ బాణవిద్ధః ఉవాచ పాండుం. ఆయన బాణం తగిలినవాడు ఆ ఋషి ఈయనతోటి ఏమన్నాడంటే మన పాండురాజుతో, జరతా ధర్మమిమం యేన త్వయా అభిజ్ఞేన కామరసస్య అహం అనవాప్త కామరసః అభిహతః తస్మాత్ త్వమపి ఏతామవస్థ. ఇంకా తర్వాత ఏదో ఉన్నట్టుంది.
అక్కడ చాలా కట్ అయిపోయినట్టుంది. కొంచెం కట్ అయిపోయుంటుంది. మనకు విషయం తెలుసు కాబట్టి చూసుకుందాము. ధర్మం తెలిసి గూడా నువ్వు ఈ విధంగా కోరికతో ఉన్న వాళ్ళని, వాళ్ళ కోరిక తీరకన్నా ముందే చంపేస్తే, కాబట్టి నువ్వు గూడా అదే విధంగా నశిస్తావని ఆయన శపించాడు. సహ వివర్ణరూపః పాండుః శాపం పరిహరమాణः న ఉపాసర్పత భార్యే. ఇంకా ముఖం వెలవెలపోయింది పాండురాజుకు. ఆ శాపానికి ఇంకా పరిహారం లేదు. కాబట్టి ఆయన భార్యల దగ్గరికి వెళ్ళాలంటే భయపడడం మొదలుపెట్టాడు. వాళ్ళతో వాక్యం చ ఉవాచ వాళ్ళతో ఏం చెప్పాడంటే, స్వచాపల్యాత్ ఇదం ప్రాప్తవానహం. నా సొంత చపలత్వం వల్ల, నా తప్పు వల్ల నేను ఇంతటి కష్టాన్ని కోరి తెచ్చుకున్నాను. నేనింకా మిమ్మల్ని చేరలేను. కాబట్టి మనకు పిల్లలు కలగరు. శృణోమి చ నా అనపత్యస్య లోకాః సంతి ఇతి. సా త్వం మదర్తే పుత్రానుత్పాదయ ఇతి కుంతీమువాచ. శృణోమి నేను చెప్తున్న ఒక మాట విను కుంతి. అనపత్యస్య లోకాః న సంతి ఇతి. బిడ్డలు లేని వాళ్ళకి లోకాలు గూడా ఉండవని చెప్తారు. కాబట్టి సాత్వం నువ్వేం చెయ్యంటే, మదర్తే నా కోసము పుత్రాన్ ఉత్పాదయ. నా కోసం నువ్వు పిల్లల్ని కను అని చెప్పాడు. ఈ విధంగా కుంతిమువాచ కుంతికి చెప్పాడు. సా తత్ర పుత్రాన్ ఉత్పాదయామాస. ధర్మాత్ యుధిష్ఠిరం మారుతాత్ భీమసేనం సక్రాత్ అర్జునం ఇది. సా ఆమె ఇంకప్పుడు ధర్ముడి నుండి యుధిష్ఠిరుణ్ణి, వాయుదేవుడి నుంచి భీమసేనుణ్ణి, ఇంద్రుడి నుంచి అర్జునుడిని ఉత్పాదయామాస కన్నది. సహ తాం కృష్ణరూపః పాండువువాచ. పాండురాజు చాలా సంతోషించి ఆమెతోటి ఏమన్నాడంటే, ఇయంతే సపత్ని అనపత్య. నీ సపత్ని కూడా బిడ్డలు లేనిది. కాబట్టి సాధు అస్యాం అపత్యాం ఉత్పాద్యతామితి. ఆమెకు గూడా బిడ్డలు కలిగేటట్టు చూస్తావా అని అడిగాడు. సహ ఏవమస్తు ఇతి ఉక్తః కుంత్యా. ఆమె సరే అట్లానే అన్నది. తతః మాద్ర్యాం అశ్విభ్యాం నకుల సహదేవౌ ఉత్పాదితౌ. ఇంకప్పుడు మాద్రికి అశ్వినీ దేవతల వల్ల నకులుడు, సహదేవుడు జన్మించారు. మాద్రీం ఖలు అలంకృతాం దృష్ట్వా పాండుః భావం చక్రే. ఒకానొక సమయంలో మాద్రి చక్కగా అలంకారం చేసుకుని కనిపిస్తే ఆయనకు మనసులో కోరిక కలిగింది. సహ తాం స్పృష్ట్వా ఏవ విదేహత్వం ప్రాప్తః. ఆయన ఆమెను తాకుతూనే మరణించాడు. తత్ర ఏనంచితాస్థం మాద్రి సమన్వారురోహ. ఇంకా చితిలో ఉన్న ఆయనతో పాటే ఆమె గూడా వెళ్ళిపోయింది. కుంతిమువాచ వెళ్ళిపోయే ముందు కుంతితో ఈ విధంగా చెప్పింది. యమయోః ఆర్యయా అప్రమత్తయా భవితవ్యమితి. ఈ యములు అంటే కవలలు కూడా నీ సొంత బిడ్డల్లాగా అప్రమత్తంగా కాపాడవలసింది అని చెప్పి ఆమె భర్తతో వెళ్ళిపోయింది. తతః తే పంచ పాండవాః కుంత్యా సహితాః హాస్తినపురమానీయః తాపసైః భీష్మస్య విదురస్య చ నివేదితాః. తతః ఇంకప్పుడు తే పంచపాండవాః ఆ 5గురు పాండవులు కుంతితో పాటు మన ఋషిభిః ఋషుల చేత తాపసికుల చేత హాస్తినపురమానీయ. వాళ్ళు అక్కడ ఆ అడవిలోనే ఉన్నాడు అంతవరకు మన పాండురాజు. అక్కడే ఆయన మరణించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తాపసులు పంచపాండవులను, కుంతిని తీసుకొని హస్తినాపురానికొచ్చారు. వాళ్ళు భీష్ముడికి, విదురుడికి మన పాండవులను, కుంతిని అప్పజెప్పారు. తత్రాపి చతుగృహే దగ్ధుం సమారబ్ధ నస్సకిత విదురమంత్రితేన. ఇంకా అక్కడున్నప్పటి నుంచి వీళ్ళకి రకరకాల కష్టాలు మొదలు. చతుగృహంలో వాళ్ళను కాల్చేయాలని ప్రయత్నం చేస్తే అది జరగలేదు విదురుడి వల్ల. తతః చ హిడింబమంతరా హత్వా ఏకచక్రాం గతాః. ఇంకా అక్కడ మధ్యలో హిడింబుడిని, హిడింబాసురుడిని చంపాల్సొచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఏకచక్రపురానికి వెళ్లారు. తస్యామపి ఏకచక్రాయాం బకన్నామ రాక్షసం హత్వా పాంచాల నగరం అభిగతాః. అక్కడ వాళ్ళు ఏకచక్రపురంలో బకుడు అన్న రాక్షసుడిని సంహారం చేయవలసొచ్చింది. ఆ తర్వాత పాంచాల నగరానికి వెళ్లారు. తస్మాత్ ద్రౌపదీం భార్యాం అవిందన్ స్వవిషయం చ ఆజగ్ముః కుశలినః. ఇంకక్కడ ద్రౌపదిని స్వయంవరంలో
గెలిచి భార్యగా పొంది మళ్ళీ వాళ్ళ రాజ్యానికి తిరిగొచ్చారు గొప్ప కౌసల్యంతో. పుత్రాన్ ఉత్పాదయామాసు, వాళ్ళు గూడా మళ్ళీ కొడుకులను కన్నారు. ప్రతివింధ్యం యుధిష్ఠిరః, యుధిష్ఠిరుడికి, ద్రౌపదికి కలిగిన బిడ్డ పేరు ప్రతివింధ్యుడు. సుతసోమం వృకోదరః, వృకోదరుడికి, ద్రౌపదికి కలిగిన కొడుకు పేరు సుతసోముడు. శృతకీర్తిం అర్జునః, అర్జునుడికి, ద్రౌపదికి కలిగిన కొడుకు పేరు శృతకీర్తి. శతానీకం నకులః, నకులుడికి, ద్రౌపదికి కలిగిన కొడుకు పేరు శతానీకుడు. శృతకర్మాణం సహదేవః ఇతి, సహదేవుడికి, ద్రౌపదికి కలిగిన కొడుకు పేరు శృతకర్ముడు. యుధిష్ఠిరః తు గోవాసనస్య శైబ్యస్య దేవికాం నామ కన్యాన్ స్వయంవరే లేభే. యుధిష్ఠిరుడు శిబి యొక్క కూతురైన దేవికను, ఆ కన్యను స్వయంవరంలో పొందాడు. తస్యాం పుత్రం జనయామాస యౌధేయం నామ, వాళ్లకు యుధిష్ఠిరుడికి, దేవికకు యౌధేయుడు అన్న కొడుకు కలిగాడు. భీమసేనః అపి కాశ్యాం బలధరాం నామ ఉపయేమే వీర్యశుల్కాం, కాశీరాజు కూతురును బలధరను వీర్యశుల్కంగా ఆయన భీమసేనుడు పొందాడు. తస్యాం పుత్రన్ సర్వగం నామ ఉత్పాదయామాస, వాళ్ళిద్దరికి, భీమసేనుడికి బలధరకు కలిగిన కొడుకు పేరు సర్వగుడు. అర్జునః ఖలు ద్వారవతిం గత్వా భగినీం వాసుదేవస్య సుభద్రాం నామ భార్యాం ఉదవహత్. మన అర్జునుడేమో ద్వారవతికి, ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ వాసుదేవస్య భగిని, వసుదేవుడి సోదరి అయిన సుభద్రను వివాహమాడాడు. తస్యాం పుత్రం అభిమన్యుం నామ జనయామాస, వాళ్ళకు అర్జునుడికి, సుభద్రకు అభిమన్యుడు అన్న కొడుకు జన్మించాడు. నకులః తు చైత్యాం కరేణువతీం నామ భార్యాం ఉదవహత్, నకులుడు చేతిరాజు కూతురైన కరేణువతిని పెళ్లి చేసుకున్నాడు. తస్యాం పుత్రం నిరమిత్రం నామ అజనయత్, వాళ్లకు నిరమిత్రుడు అన్న పేరున్న కొడుకు కలిగాడు. సహదేవః అపి మాద్రీం ఏవ స్వయంవరే విజయాం నామ ఉపయేమే, సహదేవుడు మద్రదేశం యొక్క రాకుమార్తెను స్వయంవరంలో విజయను పెళ్లి చేసుకున్నాడు. తస్యాం పుత్రం అజనయత్ సుహోత్రం నామ, వాళ్లకు సహదేవుడికి, విజయ అన్న అమ్మాయికి కలిగిన కొడుకు పేరు సుహోత్రుడు. భీమసేనః తు పూర్వం ఏవ హిడింబాయాం రాక్షస్యాం ఘటోత్కచన్ నామ పుత్రం జనయామాస, భీమసేనుడు అంతకన్నా ముందే హిడింబను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు ఏకచక్రపురానికి వెళ్ళకన్నా ముందే, మన లక్క ఇంటి దహనం తర్వాత ఏకచక్రపురానికి వెళ్ళే దారిలో మధ్యలో వాళ్లకు, ఆ భీమసేనుడికి, హిడింబ అన్న రాక్షసికి ఘటోత్కచుడు అన్న పేరున్న కొడుకు కలిగాడు. ఇది అయితే ఏకదశ పాండవానాం పుత్రాః, ఇదిగో వీళ్ళు మొత్తము 11 మంది పాండవుల పుత్రులు. విరాటస్య దుహితరం ఉత్తరాం నామ అభిమన్యు ఉపయేమే, విరాటుడి కూతురు ఉత్తరను అభిమన్యుడు పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య పరాసుర్గర్భః అజాయత, వాళ్లకు ప్రాణం లేని బిడ్డ జన్మించాడు. తం ఉత్సంగేన ప్రతిజగ్రాహ వృధా నియోగాత్ పురుషోత్తమస్య వాసుదేవస్య, ఇంకా ఆమె ఆ ప్రాణం లేని శిశువును తీసుకుని పురుషోత్తముడైన వాసుదేవుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది మన పృథాదేవి కుంతి. షాణ్మాసికం గర్భం అహం ఏనం జీవయిష్యామి ఇతి సంజీవయిత్వా చ ఏనమువాచ, ఇంకప్పుడు మన వాసుదేవుడు 6వ నెలలోనే గర్భస్రావం అవ్వడం వల్ల ఆ పిండము మరణించడం జరిగింది, నేను తిరిగి బ్రతికిస్తాను అని బిడ్డను బ్రతికించి మన కృష్ణుడు ఏమంటున్నాడంటే, పరీక్షీణే కులే జాతః భవతు అయం పరీక్షిత్ నామ ఇతి, కులమంతా నశించిపోతూ ఉన్న సమయంలో పుట్టినవాడు కాబట్టి వీడు పరీక్షిత్ అవుతాడు అని ఆయన పేరు పెట్టారు కృష్ణుల వారు మన పరీక్షిత్తుకు. పరీక్షిత్తు ఖలు మాద్రవతీం నామ ఉపయేమే, పరీక్షిత్ మద్రదేశం నుంచి వచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జనమేజయ, వాళ్లకు పరీక్షిత్కు, మాద్రవతికి జనమేజయుడన్న కొడుకు కలిగాడు. జనమేజయాత్తు వపుష్టమాయాం ద్వౌ పుత్రౌ శతానీకః శంకుః చ, జనమేజయుడికి
వపుష్టమ అన్న ఆయన భార్యకి ఇద్దరు కొడుకులు శతానీకుడు, శంకుడు అన్నవాళ్ళు కలిగారు. శతానీకతుకలు వైదేహి ముపయమే. శతానీకుడు వైదేహి విదేహ రాజ్య రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు. తస్యామస్య జజ్ఞే పుత్రః అశ్వమేధ దత్తః. వాళ్లకు శతానీకుడికి, ఆ విదేహ రాకుమారికి అశ్వమేధ దత్తుడు అన్న కొడుకు పుట్టాడు. ఇది ఏషః పూరోః వంశస్థు పాండవానాం చ కీర్తితః. పూరోః వంశమిమం శ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే. ఇది పూర్వవంశము, పాండవుల వంశము మొత్తము చెప్పబడ్డది. పూర్వవంశమిమం, ఈ పూర్వవంశం గురించి వింటే పాపాలన్నీ నశిస్తాయి అని మన వైశంపాయనుల వారు ఈ అధ్యాయాన్ని కూడా అక్కడికి ముగించారు. తర్వాత అధ్యాయంలో ఆయన ఇంకా చెప్తూ వెళ్తూ ఉన్నారు. అవి మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.